దేవా, మొట్టమొదటిగా మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. చెప్పు నిస్సి. ఈ మధ్యకాలంలో క్రైస్తవులపైన ఘోరంగా నిందలు వేస్తున్నారు, హింసిస్తున్నారు, ఏకంగా చంపేస్తున్నారు. అయినా మీరెందుకు ఏం చేయట్లేదు? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? చూసిన వాళ్ళందరూ వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించట్లేదు అని చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అది మీకే కదా అవమానం. లేఖనాలు ఏనాడో చెప్పాయి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకునలేదు కనుక ఇలాగు చేయుదురు. ఇవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.